అండి పిల్లలు లేచారా? ఇంత నుంచి ఎగ్గొడుతుంటే ఎత్తులే పావని అన్నం ఉడికిందిగా చూస్తాను. అన్నం పెట్టాను గ్యాస్ మీద. టీ పెడతాను, మొహం కడుక్కోండి. నేనైతే కూర వంటకి టైం లేదండి, స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి. కానీ ఎగ్ ఫ్రై చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవాళైతే ఆనంగా పప్పు వండాలి. అయితే ఏం చేయను, ఆనందకి తప్పలం పెట్టనండి. ఎగురు పెట్టనా? పిల్లలు తినరు కదా మరి. ఆనం ఎగురు కానీ దప్పలాలు కానీ అసలు ఏం తినరు వాళ్ళు, ఓన్లీ పప్పే తింటారు. సరే చిన్న గ్లాస్ తీసుకురా, టీ పోసేస్తాను డాడీకి. లేకు ఇదిగోండి టీయ్యా. వేడి నీళ్ళు తాగేస్తారుగా ఇందాక. ఇదిగోండి మొహం కడిగిస్తారా? కడిగిస్తావా? గెదరండి అమ్మ డాడీకి. చిన్ని గుడ్డు ఫ్రై చూసారండి. రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక్కడ బాక్సులు పెట్టేళ్ళు. ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసి బాక్సులు పెట్టేసరికి 9 అయిపోద్దండి. అలాగే టైం 9 పంపించాలి, లేకపోతే గొడవ చేసేస్తారు. చెప్పమ్మా. పిన్నా ఏం చేస్తున్నావా? ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అమ్మా బాక్సులు పెట్టుకోండి. బాక్సులు తీసుకురండి, అన్నం పెట్టేస్తానా చిని. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి బాక్సులు అన్నం పెట్టేస్తున్నాను పిల్లలకి. చిని ఎలా రా అమ్మా పావని తల్లి. కుస్మా మధ్యాహ్నం స్నాక్స్ కింద ఏం తింటావు? ద్రాక్ష తింటావా, యాపిల్ తింటావా? ద్రాక్ష పళ్ళ అయితే కడుక్కోండి. కడుక్కుని ఆ చిన్న లాస్ట్ దాంట్లో వేసుకుంటే. చిన్న వెళ్ళరమ్మా. సారీ టైం అయిపోయి ఒక్కళ్ళ ఫోన్ పట్టుకోమంటే పట్టుకుంటలేదు. నేను పట్టుకుని నేనే చేయాలా? అసలు యాసాలు బాగాను అన్నీ ఇలా చేసి పెడుతుంటే ఇలాగ అడ్డం తిరుగుతారు. ఇగో పెట్టుకోండి వాటర్ బాటిల్లోకి తీసుకుని. ఇక ఈ బాక్స్ ఇందులో ద్రాక్ష పళ్ళు పెట్టాను. ఇదిలా పట్టుకెళ్ళిపో. పద్దు నీదేది బాక్సు? సజ్జది సజ్జదిరా. బాక్సులు 2 అయితే పెట్టేశానండి. ఇంకా ఆ గిన్నె తీసుకెళ్ళి బయట పెట్టే కుసుమ తల్లి. ఈరోజు అయితే మా టిఫిన్ అట్టండి. ఇదిగోండి పిండి. పచ్చడి ఏంటో తెలుసా అండి? చిక్కుడుకాయ పచ్చడి అండి. ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు. మా అమ్మగారు నిన్న మా ఆయనగారు తాడేపల్లిగూడి వెళ్ళారని పంపించారండి. చూసారా ఎంత బాగుందో పచ్చడి. చిక్కుడుకాయ పచ్చడిలో ఇదండి. ఇంకా కాకరకాయ పచ్చడి పడద్దండి మా అమ్మగారు. నిమ్మకాయ పచ్చడి కట్టానండి. అలాంటివి కొద్దిగా మాకు పంపిస్తారు. నాకు కొంచెం మా చెల్లికో కొంచెం పెడతారండి. బాగుంది కదండి పచ్చడి, చూస్తాక బాగుంది. ఇప్పుడు మా ఆయన గారు టిఫిన్లు ఇదేనండి మాకు చట్నీ కిందను. ఇప్పుడు వేయాలి ఈయనకి. వేసినట్టు చూసారు ఎలాగొందో. ఇప్పుడు ఈ అట్టు వేసానండి మా ఆయన గారికి. అట్టు కొద్దిగా తేడా వస్తే మా ఆయన తినడానికి అట్టు అక్కడ పాడేసిన మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. అందుకే తీసి పిల్లలకి ఇచ్చేసి మెల్లెలగా వేసాను.
ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి ఇందులో ఎత్తనే కానీ మా ఆయనగారు గొంతుకు దిగదు. అట్ట అయితే రెడీ అయిపోయింది. పచ్చడి వేస్తున్నాను మా ఆయనగారికి. ఇదిగోండి ఏండి పుచ్చుకోండి. కింద కూర్చోపోయారు మరి. అట్ట ఎలాగుందండి మీకు? ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఎత్తడం అంతే కదా కదండి గొంతుకు అసలు. నాకు తెలుసు, అందుకే నేను 2 వేసి పెట్టాను. వాళ్ళకైతే నార్మల్గా వేస్తాను, ప్లెయిన్ తోసుకుందాను. మీకు అలా చేశాను. ఓకేనా? వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి అమ్మ. మీరు చెప్పేసుకున్నదే పాటు వేసుకునేలే. చూసారా అండి, మా ఆయనగారికి అయితే టిఫిన్ ఇచ్చేసాను. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను. ఈరోజు అయితే మా కర్రీ చేపల పులుసు అండి. బుధవారం కదా, మా ఆయనగారు చేపలు తీసుకొచ్చారండి అక్కడి నుంచి. మొన్న జ్వరం తగిన కాడ నుంచి చేపల పులుసు తిందాం అనుకుంటున్నాం కానీ తినలేదండి. ఇప్పటికీ వండుకోలేదు, ఎందుకంటే కుదరలేదు ఇంకా తేవడం కట్టను. వెళ్ళినప్పుడు ఒకవేళ మా ఆయనగారు వెళ్ళినప్పుడు అవి ఉండకపోతాం, అలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడైతే పొద్దున్న తీసుకొచ్చారు. ఈరోజు అయితే నేను పులుసు పెడుతున్నానండి. చేపల పులుసు అయితే వండుదాం అనుకుంటున్నాను. ముక్కలు పచ్చిమిరకాయలు కోసుకున్నాను. ఇవి అయితే ఇది జీలకర్ర ఏం చేసుకున్నానండి. కొంచెం అల్లము, మసాలా సరుకులు, బియ్యం కూడా వేసుకుంటే వీటితో పాటుగా బియ్యం వేసుకుని కూడా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి కూర. నూనె అయితే కాగిపోతుంది. నాకు వచ్చినట్టు నేను వండుతున్నానండి. ఎవరు నాకు అలా ఇలా అని పేర్లు పెట్టకుండా చాలు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళే వండుకుంటారు కదండి, ఎవరిష్టమో వాళ్ళది. నా పద్ధతిలో అయితే ఇలా వండుకుంటామండి. కారంగా తినాలని ఉందండి అసలు ఏంటో కానీ. జ్వరం పడిన నోరు అంతా చేదు. కొంచెం ఇవాళ తగ్గింది, పర్వాలేదులేండి. ఇక్కడ చేప ముక్కలు అయితే ఇవ్వండి. ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. నేను ఒక అరగంట క్రితమే కలిపేసుకున్నానండి, పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు. అనుకుంటున్నాను కొద్దిగా నానబెట్టాలండి ఇప్పుడు. అనంగా అయితే పప్పు అన్న తప్పలమాన వండుదాం అనుకున్నానండి. ఇంక ఇది కుదరలేదు, మా ఆయనగారు అయితే ఇచ్చారు కదండి, అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలాగే ఉన్నా కొంచెం ముదిరిపోద్దేమో, ఎవరికి ఒకటి బద్ద ఇచ్చేసి ఒక బద్ద అయితే రేపు పొద్దున్న వండుతానండి నేను. ఇది సరే, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాను నేను. నాకు నచ్చినట్టు నేను వండుకుంటున్నానండి. ఎవరికో నచ్చాలి, ఎవరికో చేయాలని ఉంటుంది కదా రూలు, ఎవరిష్టం మాది. ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. జీలకర్ర పొడి, జీలకర్ర, ఇందాక చూపించిన మొత్తం అన్ని ఐటమ్స్ మసాలా దినుసులు అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకొంచెం అది మగ్గాక అప్పుడు చింతపండు అయితే నానబెట్టుకుంటాను. చింతపండు అయితే ఇందులో వేసుకున్నాను, అంటే ఇందులో ఉప్పు కారం పసుపు అదేంటి చేప ముక్కలు పెట్టాను కదండి, ఇది ఎలాగా ఉంది కదా. ఇందులో చింతపండు నానబెట్టేసుకున్నాం అనుకోండి, అది ఇది షేప్ పాడవకుండా ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకుంటే ఇందులో సరిపోద్ది. కారం చేతితో తీసే కన్నా ఇలా వాటర్లో కలిపేసుకుంటే ఇలాగా కొంచెం చింతపండు గుజ్జు తీసుకుంటే బాగుంటుందనండి. అంటే చేప ముక్కలు నానబెట్టిన దాంట్లోనండి ఇది. అది నానబెడుతున్నా కొంచెం ఉప్పు కారం పసుపు పెట్టించేసింది. ఇదిగోండి, ఇందులో వచ్చిన జనం అయితే కొద్దిగా ఉంది. ఇదైతే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చారు పెట్టినప్పుడు అయితే ఎప్పుడన్నా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, చారులో నుంచి తింటాకే. ఇప్పుడు ఇందులో వేసినా కానీ
కొంచెం క్లాత్లో పెట్టి ఉడకబెట్టి కూరలో వేయాలి. ఇప్పుడు అంత టైం లేదు కదండి, పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇది చారు పెట్టినప్పుడు తింటాక బాగుంటుందండి. అదే ఎప్పుడు చేసుకునేటప్పుడు చారులో నంచుకోవచ్చు. ఆయన గారు 1 కేజీ చింతపండు తీసుకొచ్చారండి. కేజీ 100 రూపాయలు అంటిది. ఎక్కడో గుడి అనేది తీసుకొచ్చారు. చూద్దాం ఉండండి ఎలా ఉందో. చూడండి పండు. ఇదైతే ఎండలో పెట్టుకుని నేను డబ్బాలో పెట్టేసుకుంటాను. ఒక 2 నెలలు 3 నెలలు వచ్చేద్దండి పండు, కేజీ పండు. బాగానే ఉంది కొద్దిగా. ఇదైతే ఎండలో పెట్టేసుకుంటానండి. డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే కట్టుకుంటాం. ఇది కూర ఉడుకుతుందండి. కొంచెం పులుసు అయితే తీసుకున్నానండి. ఇదిగో పోసేసుకుంటున్నాను. కొంచెం కారం సరిపోతే వేసుకుంటాను. ముక్క ములిగేదాకా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం వాటర్ పోయాలి. పోసుకోవాలి. చూసారా, మసాలా వేసేస్తానండి. జీలకర్ర ఇందాక మిక్సీలో దంచుకున్నదండి ఇది. చేపల కూర అయితే దగ్గరికి ఎగిరిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. చూడండి, కొత్తిమీర అయితే ఇందులో తీసుకున్నాను. ఇదిగోండి, కడిగి పెట్టుకున్నానండి. కడిగేసి మిక్సీ గిన్నె పెట్టుకున్నాను. లేదు ఇంకో గిన్నె ఇంతలేని. కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఉప్పు కట్ట అన్నీ బాగా సరిపోయి బాగుందండి కూర. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. కూర అయితే దగ్గరికి ఎగిరిపోయింది. బాగుంది. ఇది మాత్రం మర్చిపోకుండా చేపలు తెచ్చినప్పుడైనా, బాగేసినప్పుడైనా, వండేటప్పుడైనా ఇప్పుకొని తీసి పడేసుకుంటే తిన్నది మనకు అరుగుదలకు వద్దండి. లేకపోతే అలాగే పెట్టిలో పెట్టినట్టు ఉంటుంది. ఇదిగో అండి చేపల కూర. చేప ముక్క చూసారా ఎలా ఉందో చెప్తానండి. బాగుంది. ఉప్పు పులుపు కట్ట అన్నీ బాగానే సరిపోయినాయి. బాగుందండి, టేస్ట్గా ఉంది. బంగారపు తీగ కదండి ఇది. ఇంకా జన తీసుకెళ్ళి ఎప్పుడైనా ఫ్రై చేయొచ్చు అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బాగుందండి. కొత్తిమీర కట్ట బాగా కుదిరింది.